పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి మన దేశంలో. ఇలాంటి పెద్ద పెద్ద సంఘాలు అన్నీ ఉన్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇలాంటి మందిరాలు కట్టబడి ఉన్నప్పుడు వాటిని నడిపిస్తున్న దైవజనులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా దేవుని కొరకే, దేవుణ్ణి పిల్లల్ని రక్షించడం కొరకే మందిరాన్ని కట్టబడి వాటిని నడిపించి దేవుని యొక్క ఆత్మను రక్షించాలని ఆశపడుతున్నారో అలాంటి వాళ్ళకైతే దేవుడు సపోర్ట్ చేస్తున్నాడు. అలా కాకుండా ప్రజల మీదకి వెళ్ళి కొన్ని లక్షల మందిని ఆకర్షించుకొని దేవుని యొక్క మందిరంలోకి కొన్ని వేల మందిని దేవుని యొక్క సన్నిధికి వాళ్ళందరినీ ఆకర్షించుకొని దేవుని యొక్క మందిరానికి ఒక ధన సహాయం చూపిస్తూ, లేకపోతే కొన్ని కార్యాలు, కొన్ని జస్ట్ ఎలా అంటే రాజకీయం రాజకీయాలు ఏం చేస్తారు, ఎలక్షన్ టైంలో మీకు ఒక 100 రూపాయలు ఇస్తారు, ఒక 1000 రూపాయలు ఇస్తారు, తర్వాత 5 సంవత్సరాలు మీకు అందరికీ నరకేతలు చూపిస్తారు. అవునా కదా, చూపిస్తారు. మీకు ఇది చేస్తాను చివరికి ఏది చేసి ఉండదు. 5 సంవత్సరాలు కలిపిపోతే ఇది నచ్చట్లేదని చెప్పి మరి వేరే ఒకరిని గెలిపించుకుంటుంటాం. ఇలాగా దైవజనులు కూడా రాజకీయ నాయకుల్లాగే ఈ రోజుల్లో. ఈ మాట ఎవరు తక్కువ అర్థం చేసుకోవద్దు, నేను చెప్పే మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రజల మీదకి వెళ్ళి ప్రజల మధ్యలో కొంత ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి అత్యధికమైన ఆస్తిని పోగు చేసుకుంటున్నారు. ఇది దేశంలో చాలా సార్లు జరుగుతుంది. ఇదంతా ఏంటంటే ఈ యొక్క బోధ, వీళ్ళ పరిచర్య ఎలా కొనసాగిందంటే కమర్షియల్, డబ్బుల కోసం చేసే పరిచర్య. నిజంగా దేవుడి యొక్క పరిచర్య చేసే వాళ్ళు, నిజంగా దేవుడి యొక్క వాక్యాన్ని పాటించాలనుకున్న వాళ్ళు, నిజంగా ఆత్మల కొరకే ప్రయాసపడే వాళ్ళు అయితే ఎలా ఉంటారో తెలుసా? ఒక సంఘంలో ఒక వ్యక్తికి బాగోకపోతే ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తూ ఉంటారు. పరామర్శిస్తారు. పరామర్శించి వాళ్ళకి కావాల్సిన ధన సహాయం, లేకపోతే వాళ్ళకి కావాల్సిన హాస్పిటాలిటీ, వాళ్ళకి కావాల్సిన ఏదైనా రేషన్ సంబంధించి అలాంటివి, లేకపోతే ఏదైనా ఒక సహాయం చేయడానికి డైరెక్ట్ ఎవరు వెళ్తారు? దైవజనుడే వెళ్ళాలి. అందుకని యేసు ప్రభు అక్కడ ద్రాక్షరసము వచ్చినప్పుడు, రొట్టెలు వేసినప్పుడు యేసు ప్రభు శిష్యులు అందరికీ ఏం చేశారు? పాదాలు కడుగుతున్నారు. ప్రతి ఒక్కరు సహోదర ప్రేమ కలిగి అందరి పాదాలు కడుగుతారా? అంత మహిమ శరీరము కలిగి, అంత దైవత్వం కలిగిన యేసుక్రీస్తు ప్రభువే కిందకు వచ్చి మనిషి యొక్క శిష్యుల యొక్క పాదాలు కలిగినప్పుడు దైవజనులకు ఏమైంది? స్టేజ్ దిగి కిందకి రావా? స్టేజ్ దిగి కిందకు వస్తే వాళ్ళకున్న ఘనత పోతుందా? వాళ్ళకున్న డబ్బులు పోతాయా? వాళ్ళకున్న పలుకుబడి పోతుందా? వాళ్ళు ఎవరు రాకుండా వాళ్ళు కింద పనిచేసే వాళ్ళని తీసుకొని ఎవరెవరినో పంపిస్తారు, లేదంటే రారు. చాలా మంది యూట్యూబ్ లో మెసేజ్ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతున్నప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కింద కామెంట్ పెడతారు, ఈ గారు మాకు దీనికోసం ప్రార్థన చేయండి, మా కుటుంబంలో ఆర్థిక స్థోమత బాగాలేదు, మాకు మా ఉద్యోగం రాలేదు, లేకపోతే మా కుమార్తె వివాహం రాలేదని చెప్పి కామెంట్ పెడుతూ ఉంటారు. అది వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆశతో దైవజనులు చూస్తారేమో, మా కొరకు ప్రార్థన చేస్తే మా ఆశతో. విశ్వాసులు మంచి వాళ్ళే, విశ్వాసం ఎవరు తప్పట్లేదు. విశ్వాసులు ఆసక్తి కలిగి ఏదో చిన్నది ఆశించి మా కొరకు ప్రార్థిస్తారని ఆశించి వాళ్ళు ఏం చేస్తారు? చిన్న కామెంట్ పెడతారు, మా కొరకు ప్రార్థిస్తారేమని. వాళ్ళు పట్టించుకున్నారా? తిరిగి కోసం ఏం చేస్తారా? గుర్తుపెట్టుకుంటారు. మీ కొరకు నిజంగా దగ్గరుండి మీ దగ్గర సేవ చేసి ధైర్యం రావాలంటే అలాంటి వాళ్ళు విడిచిపెట్టకండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి అర్హత, అలాంటి పరిచయం చేసే వాళ్ళు మాత్రం మీరు ఎప్పుడు దూరం చేసుకుంటారు. దేవుడికి స్తోత్రం. అలాంటి పరిచయంలో మీరు ఉండగలిగి మీరు దేవుని మహిమపరచగలిగితే వారిని బట్టి దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించి పరలోక రాజ్యంలో వాళ్ళ దీవెనని దేవుడు మీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో మన దేశంలో చూస్తున్న డిజిటల్ చర్చ్లు పాస్ట్ గారు ఉంటారు. ఆవిడ పాస్ట్ గారు ఉంటారు. ఆవిడ ఒక స్క్రీన్ కనబడుతుంది. చర్చిలకు అందరూ వచ్చేస్తారు, విశ్వాసం అందరూ వచ్చేస్తారు. ఒక 3,000-4,000 మంది వచ్చేస్తారు. ఒక స్క్రీన్ మీద ఏమో పాస్టర్ ఎక్కడో వాక్యం చెప్తారు, ఇక్కడ పాస్టర్ కనబడతారు. వీళ్ళందరూ వచ్చి విశ్వాసం అందరూ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తున్నారు. అక్కడ ఆయన ఏదో ఎక్కడో చేస్తున్నారు. వీళ్ళు ఫోన్లో చూసిన అదే కనబడుతుంది, సినిమా థియేటర్లో చూసిన అదే కనబడుతుంది. అవునా? మీకు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు 3,000 మందికి పైగా శిష్యులు కొండ మీద గల్లియ ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తే ప్రత్యక్షంగా వాక్యం చెప్పాడా, లేకపోతే ఆయన ఇంట్లో గదిలో తలుపు వేసుకొని ఆయన మీకు ఏమైనా ప్రసాదం చేశాడా? చేయలేదు. ఆయనే వచ్చి పరిశీలన చేశాడు.